నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చరికి సీనియర్ పాత్రికేయులు డానీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మనం చూస్తున్నాము రీసెంట్ గా విజయవాడ ఫ్లడ్స్ లాగానే అసలు అంత అల్లకల్లోనే అయిపోయింది. అప్పట్లోనే ఎవరు సరార్థరి కాటన్ ఇవన్నీ ఏదైతే ఆనకట్టలు కట్టారో, సో బ్రిటిష్ కాలంలోనే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పట్లో వాళ్ళ దగ్గర క్రెయిన్స్ లేవు, పెద్ద పెద్ద బుల్డోర్స్ ఏం లేవు. సో అప్పట్లో వాళ్ళకి అంత ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, అంత ఆలోచన ఎలా వచ్చింది? బట్ ఇప్పుడున్న రాజకీయ నాయకులు, ఇప్పుడున్న ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి ఎందుకు చేత కావట్లేదు? మీ మాటలు. ఆర్థర్ కాటన్ది చాలా పెద్ద స్టోరీ, సినిమాటిక్ స్టోరీ. నిజం చెప్పండి, సినిమా కదా. నేను ఇప్పుడు ఆయన జీవిత చదివినా సరే, మేము వెస్ట్ గోదావరి వాళ్ళము. మరీ ముఖ్యంగా గోదావరి నది సముద్రంలో కలిసే చోటు పుట్టింది గోదావరి నది వచ్చి. అందుచేత మాకు కొంచెం వయసు రాగానే క్యూసెక్ అంటే ఏమిటి, టీఎంసీ అంటే ఏమిటి, నీళ్ళు అంటే ఏమిటి, ఇవన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు చాలామంది తెలియదండి. నీటి వేగాన్ని క్యూసెక్లు చెప్తారు, నీటి పరిమాణాన్ని క్వాంటమ్ని టీఎంసీలో చెప్పాలి. ఈ చాలామంది 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నారు, 1,00,000 క్యూసెక్కుల నీళ్ళు నెగదు, 1,00,000 క్యూసెక్కుల వేగంతో నీళ్లు వదులుతున్నారని చెప్పాలి. స్పీడ్ ఆఫ్ ది వాటర్ క్యూసెక్స్, క్వాంటమ్ ఆఫ్ ది వాటర్ ఏమో టీఎంసీ, శతకోటి ఘనపు అడుగులు, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటారు ఇంగ్లీష్లో. టీఎంసీ అని సింపుల్గా అంటారు. మోస్ట్ ఆఫ్ ది బయట వాళ్ళు సామాన్యులకు తిరిగిపోయిన పర్వాలేదు, కానీ అలా అంటాం లేదు, మంచిదో కాదు. కానీ నేను జర్నలిస్టే ఉండి చాలామంది జర్నలిస్టులు కూడా వార్తలు అలాగే రాసేస్తున్నారు. క్వాంటమ్కి స్పీడ్కి తేడా తెలియకుండా. నా కాటన్ గురించి మాకైతే ఒక మైమరిపించేటువంటి ఒక జానపద హీరో మా దృష్టిలో. గోదావరి వాళ్ళకి, గోదావరి జిల్లా వాళ్ళకి, మీరు ఏ ఊరైనా గోదావరి జిల్లాలో కాటన్, గుర్రం ఎక్కిన కాటన్ విగ్రహం ఉంటుంది. బ్యారేజ్ దగ్గర ఉంటుంది కాదు, ఊర్లలో ఉంటుంది. గోదావరి జిల్లాలో చాలా ఊర్లలో కాటన్ గారు ఉంటారు. కాటన్ అనేవాడు చాలా ఒక నాటికే పరిస్థితులు 1950 ప్రాంతంలో వచ్చాడు ఆయన. 51 ఏడాది అటు ఇటులో వచ్చాడు. 52లో కృష్ణా ఆనకట్ట, గోదావరి ఆనకట్ట పూర్తి చేశాడు. కాటన్ యాక్చువల్గా ఇరిగేషన్ ఇంజనీర్ పనుల కోసం రాలేదు, సైనిక అధికారి, కెప్టెన్ కాటన్ ఆయన అప్పటికి వచ్చినాటికి. ఆయనకు ప్రత్యేకమైన పని మీద పంపించారు. అదేంటంటే ఈ ప్రాంతంలో విపరీతంగా కరువు కాదు, క్షామం సాగుతుంది. నాట్ డ్రౌట్ మామూలు కరువు అనుకుంటాము, క్షామం, ఫెమైన్ నడుస్తున్నది. ఫ్యామిన్ అంటాం కదా, క్షామం నడుస్తున్నది. జనం చచ్చిపోతున్నారు విపరీతంగా. ఆకలికి తట్టుకోలేక ఒక ఆమె రాజమండ్రి దగ్గర, రాజానగరం అంటారు ఆ ప్రాంతంలో, తన పిల్లల్ని అమ్ముకుందంటే పూట తిండి కోసం. ఆ వార్త అప్పట్లో గవర్నర్ జనరల్కి చేరి ఆయన భయపడిపోయారు. బహుశా నాకు తెలిసి వారెన్ హేస్టింగ్ అప్పుడు జనరల్ గవర్నర్ ఏమి ఉంటాడు, లేదా అతని ముందు ఆయన ఉంటాడు. నేను కాటన్ ఎగ్జాక్ట్లీ 50కి ఎన్నేళ్ళు ముందు వచ్చాడు ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. ఆ ఏడాది తేడాలో 2 గవర్నర్లు మారారు మనకి. వారెన్ హేస్టింగ్ అని అతని కానీ ముందు అతను కానీ, అతను ఈ మిలిటరీ ఆఫీసర్ని పంపించి అక్కడున్న తిరుగుబాటు చేసే అవకాశం ఉంది జనము, ఆయనకి తిరుగుబాటు అణిచివేయమని చెప్పి వాడు మిలిటరీ ఆఫీసర్కి వచ్చాడు. బట్ ఆయన చాలా దైవభక్తుడు, దయాగుణం కలిగినవాడు, జాలి గుణం కలిగినవాడు. ఆయనకి ఇక్కడ వచ్చింది ఒక ఆశ్చర్యకరమైన విషయం అనిపించింది. అప్పట్లో గోదావరి కృష్ణ 2 మండలాలు కూడా, ఏరియా 2 మండలాలు కూడాను కృష్ణ కలెక్టరేట్ కింద ఉండేది. మెకెన్సీ అనేటువంటి ఇప్పుడు కలెక్టర్గా ఉండేవాడు. ఈయన ఏం చేశాడంటే, ఇన్ని పెద్ద ఇంతంత నదులు, ఇంతంత నీళ్లు ఉంటే కరువుతో జనం చచ్చిపోవడం ఏంటి, అన్యాయం కదా అనిపించింది. వాళ్ళని ఆకలితో చంపడం మరీ అన్యాయం కూడా అనిపించింది. ఆకలి తలమట్టిస్తుంటే తిరగబడతాడేమో అని చంపడం ఆయన మనసుకి నచ్చలే. ఆయనలో ఒక ఇంజనీర్ ఉన్నాడు. అప్పటికి ఇండియాలో అసలు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు అసలు ఇరిగేషన్ది. చాలామంది ఇది ఫస్ట్ ఎవర్ ప్రాజెక్ట్ గోదావరి మీద, భారతదేశంలో తొలి ప్రాజెక్టే గోదావరి మీద. గోదావరి నది మీద కూడా తొలి ప్రాజెక్టు, ఇండియాలోనూ తొలి ప్రాజెక్ట్ అది. ఆయన ఏం చేసి ఆ టెక్నాలజీ ఉంది, ఆయన తెలుసుకు చూస్తున్నాడు ఇతర దేశాలు, ఆస్ట్రేలియా మరో చోటను. ఆయన ఏమో 4 అడుగులు ఎత్తున చిన్న గట్టు కట్టేస్తే ఆ నీళ్లు కాలువలో పారించేస్తే పండించుకుని తింటారు. మంచి భూములు, సారవంతమైన భూములు. తిండి పడ్డవాడు తిరుగుబాటు చేయడు కదా, కడుపు నిండి ఉన్నవాడు చేస్తాడా తిరుగుబాటు చేయడు కదా, ఆలోచించాడు ఆయన. ఒక ప్రపోజల్ పెట్టాడు బ్రిటిష్ వాళ్ళకి, ఇలా కడదాము బ్యారేజ్ అని. బ్రిటిష్ వాడు అప్పుడు చాలా డబ్బులు క్రైసిస్లు ఉన్నారు. కరువు మూలంగా, క్షామం మూలంగా పన్నులు వసూలు కావడంలా, నిధులు లేవు. నిధులు లేని టైంలో ఇంత డబ్బు పెట్టి బ్యారేజ్ కట్టాలా, మనం బ్యారేజ్ కాదు ఆనకట్ట కట్టాలా, కుదరదు పో అన్నారు. ఈయన పట్టు వదలకుండా చాలా గొడవ చేశారు.
చేసి బ్రిటిష్ వాళ్ళకి లాభం వస్తుందని ఒక మెమోరాండం తయారు చేశాడు. కాటన్స్ సెకండ్ మెమోరాండం అని హిస్టరీలో చాలా ఫేమస్, ఇరిగేషన్ హిస్టరీలో. ఆయన ఏమన్నాడంటే, నెంబర్ 1, ఇక్కడ అద్భుతమైన భూములు ఇవి, నీటి సరఫరా కొద్దిపాటి ఇస్తే సారవంతన భూములు బంగారం పండిస్తారు ఇక్కడ వాళ్ళు. అప్పుడు మనకి నీటి పన్ను కడతారు. నీటి పన్ను కట్టడంలో మనకు కొత్తగాను రెవెన్యూ వస్తుంది, మనకు ఆదాయం పెరుగుతుంది. రెండవది, నీరు పొలాలకి చేర్చడం కోసం మనం కాలువలు కడతాం. ఈ కాలువలో రవాణా సౌకర్యం చేసుకోవచ్చు, పడవ రవాణా చేయవచ్చు. చౌక పడవ మిషను, పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు కదా, మనిషి లాగుతాడు కదా దాన్ని. అప్పటికి ఇంకా మనకి మోటార్ వెహికల్స్ రాలేదు, లేదు. సో రవాణా ఈజీ అయిపోద్ది. లేదా ఎడ్ల బండి మీద తీసుకెళ్ళడం అది చేసేవారు అప్పట్లో, అది ఈజీ అయిపోద్ది. మూడవది, వీళ్ళని కాటన్ పండించమని అడుగుదాం. వీళ్ళు ప్రతి పండిస్తే మన మాంచెస్టర్ ప్రతి పండించమని అడుగుదాం. ప్రతి పండిస్తే ఏమవుద్ది, మాంచెస్టర్లో మనకున్న జౌలి మిల్లులు ఉన్నాయి కదా, దానికి రా మెటీరియల్ ఇక్కడ పంపిస్తాం. ఇన్ని లాభాలు ఉన్నాయా అని చెప్పాడు. అప్పుడు వాడు ఓకే అన్న, కట్టే అని చెప్పాడు. 3 ఇయర్స్లో కట్టేశాడు తెలుసా ఆయన. 3 ఏళ్ళు 1952 కంప్లీట్ చేశాడు. 49లో మొదలుపెట్టాడు. 49 కన్నా 2 ఇయర్స్ బిఫోర్ వచ్చాడు. తర్వాత 49లో మొదలుపెట్టాడు. మధ్యలో ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, క్షయరోగం, చాలా మంచాన్ని పడ్డాడు, చాలా కష్టాలు కాటన్కి అయితే ఆ పీరియడ్ హెల్త్ పరంగా. అయినా కూడా పట్టుదలగా దాన్ని పూర్తి చేశాడు. గోదావరికి కృష్ణాకి కూడా ఒకటే కలెక్టర్ కాబట్టి, అయితే కృష్ణా మీద కూడా ప్లాన్ చేయమని అడిగాడు కలెక్టర్. వాళ్ళకి లాభం కనిపించింది, కట్టమన్నాడు. కట్టమంటే కృష్ణా మీద డిజైన్ చేశాడు, కానీ ఆయన కట్టలా. అలెగ్జాండర్ ఆర్ అనేటువంటి, ORR అంటారు ఆయన్ని, అలెగ్జాండర్ ఆర్, చార్లెస్ అలెగ్జాండర్ ఆర్, ఆయన కట్టాడు. బెజవాడ ఆనకట్ట కట్టింది ఆయన. డిజైన్ కాటన్ది, చాలా అద్భుతమైన డిజైన్, అది మామూలు డిజైన్ కాదు. బెజవాడ పట్టణం మీదుగా ఇది ఎడమగట్టు కాలువ అంటే ఈస్టర్న్ డెల్టా అంటాం, డెల్టా కెనాల్ అంటాం. అది విజయవాడ పట్టణం నుండి 3 భాగాలకు వెళ్తుంది. అది బందర్ కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువ. ఆ 3 చీల్చే పద్ధతి వెనిస్లో ఉంటుంది. ఊర్లో నుండి పడవలు వెళ్తుంటాయి వెనిస్లో, ఇప్పుడు సినిమాలు చూపెడుతుంటారు కదా, ఆ డిజైన్ వెనిటన్ డిజైన్ అంటారు దాన్ని. దానికి చేసి అందాన్ని కూడా అంటే రాసి కట్టడంలో కూడా ఒక అందాన్ని, బృందావన్ గార్డెన్స్లో కూడా మనకి తుంగభద్ర నది మీద ఒక అందమైన ఇది ఉంటుంది, గార్డెన్ చేయడము, మంచి 2 ఐడియాలు అనమాట. అట్లా కట్టడము, దాంట్లో ఒక అందం కూడా ఉండడం అని కట్టేశాడు. ఆయన ఏమో 1955లో పూర్తి చేశాడు, 52లో మొదలుపెట్టాడు. అక్కడ 50 ఇది కదా, అది ఇక్కడ 53లో, 52లో ఏమో ధవళేశ్వరం పూర్తయింది, 53లో బెజవాడ మొదలుపెట్టాడు. 57కి 1857 లోపే 55కి పూర్తి చేశారు. 55కి పూర్తి అయిపోయింది. 52 అక్కడ, 3 ఏళ్ళు ఇక్కడ, 55 ఏళ్ళు. 57లో మనకి సిపాయిల తిరుగుబాటు జరిపోయింది లేండి, దానికన్నా ముందు సంగతి ఇవన్నీ తెలియాలి కొంత, అంటే అంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ జరిగింది. ఆ ఆనకట్ట 100 ఏళ్ళు పనిచేసి, 100 ఇయర్స్, 3 ఏళ్ళు తక్కువ 100 ఏళ్ళు పూర్తి చేసి పనిచేసింది. 97 ఏళ్ళు పనిచేసి 1952లో కూలిపోయింది, ఆనకట్ట కూలిపోయింది. అప్పుడు ఆ ప్రాంతము మెడ్రాస్ స్టేట్లో ఉంది. మెడ్రాస్ స్టేట్లో సి రాజగోపాల్చారి మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో, అది ఆంధ్ర ఏరియాలో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసము పెద్ద ఉద్యమం సాగుతుంది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాదీక్ష మొదలుపెట్టాడు. ఈ గడిబడిలో ఈ ఆనకట్టని వెంటనే తిరిగి కట్టాలనే ఐడియా మెడ్రాస్ గవర్నమెంట్కి లేకుండా పోయింది, నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. వాళ్ళు అసలే పొలిటికల్ టర్మైల్ గొడవలో సంక్షోభంలో ఉన్నారు కదా, కప్పట్లేదు. విదిన్ 1 ఇయర్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వెంటనే, చిన్న రాష్ట్రం అన్నప్పుడు, మెడ్రాస్తో పోలిస్తే ఎలా చిన్న రాష్ట్రం, ఇన్కమ్ లేదు, కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రం అయినప్పటికీ 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేటువంటి ఒక బరాజ్నే కట్టేద్దాము. బ్రిటిష్ ఆనకట్ట 5 లక్షల ఎకరాలకి నీటి సరఫరా చేస్తే, ఇది 13-14 లక్షల ఎకరాలకి నీటి సరఫరా చేసి డిజైన్ చేయమన్నాడు ఆయన, అంత పట్టుదలతోటి. అందుకోసం ఆయన పేరే ప్రకాశం పంతులు అని పెట్టారు. అయితే ప్రకాశం పంతులు గవర్నమెంట్ పడిపోయింది, వెంటనే పడిపోయింది.
బెజవాడ గోపాల్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే 1955 ఎన్నికల్లో వెంటనే బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఉండగానే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది 1956. 1957లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు హయాంలో అది పూర్తి చేశారు. అంటే 3 రాష్ట్రాలు, మెడ్రాస్ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, సి రాజగోపాల్చారి, ప్రకాశం పంతులు గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, నీలం సంజయ్, నలుగురు. ఇన్ని మారినా ఇంత గొడవ జరిగే 3 ఏళ్ళలో అది పూర్తి చేశారు. 3 years పూర్తి చేశారు. దానికి ఏదైనా మనం ముప్పు వాటిల్లు ఉంటే 20 ఏళ్ళు పైన పడుతుంది. ఇంక మనకి పోలవరం అయితే 5 దాటేసింది కదా. అలాంటి వాడు మరి ఇంత డబ్బు ఉండి, ఇంత టెక్నాలజీ ఉండి, టెక్నికల్ సైడ్ పోతుంది, అడ్వాన్స్మెంట్ జరిగిపోయింది, రెవెన్యూ పెరిగిపోయింది స్టేట్లది. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు సంవత్సరానికి వస్తున్నాయి. అయినా కూడా అది అలా జరగల. అది జరిపారు ముగ్గురు. ఇప్పుడు కూడా ఆలోచిస్తే ఎంత గొప్ప వాళ్ళు అనిపిస్తుంది. ఎంత దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఇప్పుడున్న వాళ్ళు మెయింటెనెన్స్ చేయరండి. మన తుంగభద్ర గేట్ కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది తెలుసా? దానికి 5 ఏళ్ళగా గ్రీస్ పెట్టలేదంట. 5 yearsగా ఆ గేట్లకు గ్రీస్ పెట్టలేదు. వరద ఎవరి ఇయర్ వస్తుంటుంది, దానికి డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి సిబ్బంది ఉంటారు. అది వాడు వెళ్ళి నెలకోసారు 15 రోజులకోసారి గ్రీజ్ పెట్టు, ఆయిల్ పెట్టు, ఆ మోటార్లు తిరుగుతున్నాయో లేవో అవన్నీ చూసుకొని రావాలి. గేట్ ఎత్తాలంటే మోటార్ ఆన్ చేయాలి కదా. కౌంటర్ వెయిట్ ఉంటుంది, అలా తిప్పితే ఆ గేట్ లేచి ఇటు వస్తుంది. దాంట్లో అవన్నీ చూడాలి. ఆ చైన్లు ఉంటాయి, అవన్నీ పనిచేస్తున్నవి చూడాలి. చైన్లు గ్రీస్ పెట్టాలి. మానేసారు. దానికి గట్టిగా వరద వచ్చింది, కొట్టుకుపోయింది. అప్పుడు పెద్ద ఏదో ప్రమాదం జరిగిందో 100 మంది దిగుతారు అక్కడికి. అంతమంది కదా. రోజువారీ పని చేస్తే మెయింటైన్ చేసి ఈ ప్రాబ్లం రాదు. పైగా ప్రకాశం బ్యారేజ్ ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొత్తగా బ్యారేజీలు కొత్త డిజైన్లు కడుతున్నారు. అంటే గేట్ ఉండగానే ఇంకో గేటు పెట్టి టెంపరీగా గేట్ పెడతారు. టెంపరీ పెట్టి ఆ పాత గేట్ని ఎత్తి అది పాడిపోయి ఉంటే కొత్త గేట్ తయారు చేసి అక్కడ మళ్ళీ పెట్టే పద్ధతి ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఏమనుకునేవారు, ఎండాకాలము కృష్ణానది పూర్తిగా ఎండిపోతుంది. కృష్ణానదికి 4 నెలలు మాత్రమే కదా నీళ్ళు వచ్చేది, ఓన్లీ 4 months వస్తుంది అంతే. ఆ తర్వాత నీళ్ళు రాదు. నవంబర్ తర్వాత ఎండిపోవడం, కొత్త సంవత్సరం మొదలైందంటే జనవరి నెల నీళ్లు రావు. అప్పుడు టోటల్ ఎండిపోతుంది. కాబట్టి నువ్వు కిందకి వెళ్ళి కూడాను లోపలికి వెళ్ళి కూడాను దాన్ని బాగు చేసి ఉంచు. దాన్ని ఏం చేశారు, వీటీపీఎస్ని కలపడం కోసము 12 అడుగుల నీళ్లు ఉండేటట్టుగా ఒక కొత్త తీర్మానం చేశారు. సో ఎనీ గివెన్ టైం 12 feet వాటరు కృష్ణా బ్యారేజ్లో ఉండాలి. అంటే కృష్ణా బ్యారేజ్ యొక్క క్రస్ట్ గేట్ ఎత్తే 12 అడుగులు. ఇప్పుడు పెంచారు ఈ మధ్యన, 10 ఏళ్ళ క్రితం 2 అడుగులు. 12 అడుగులు ఉంచితేనే నీళ్లు వీటీపీఎస్కి గ్రావిటీ ఫ్లో మీద వెళ్తుంది. అంటే 12 అడుగులు ఉంచడం అంటే 12 నెలలు 66 రోజులు గేటు నీటిలోనే ఉండాలి. 65 రోజులు 66 రోజులు అది గేట్కి నీటిలోనే ఉండాలి. అది పాడైనా మరొకటైనా చేయడానికి ఏమీ లేదు. మార్చడం అనేది చాలా పెద్ద తతంగంతో కూడిన వ్యవహారం. అలాగా ఓ నిర్లక్ష్యం ఒక ప్రాజెక్టులో ఇంకో విషయాన్ని కలపడం వల్ల తప్పు మీద తప్పు చేసి దాన్ని చెడగొట్టారు. నాకు తెలిసి ఇప్పుడు దగ్గరగా చూస్తే మొన్న అయితే పగులు ఈజీ కనపడుతున్నాయి. నేను జర్నలిస్ట్గా నా కెరీర్ మొదలైన తొలి రోజే ప్రకాశం బ్యారేజ్ మీద ఐటమ్ రాశాను నేను. ఇరిగేషన్ ఐటమ్ ఫస్ట్ బ్యానర్, ఆంధ్రభూమి బ్యానర్. అది బలం తగ్గిన బ్యారేజ్ అని 1989 జూలై సంథింగ్ 4వ రోజు 5వ రోజు అదే ఎడిషన్ ప్రారంభం కూడా, ఆంధ్రభూమి బెజవాడ ఎడిషన్ అదే రోజు బ్యానర్ పెట్టారు. ఎడిషన్ కొత్త పేపర్ కొత్త రోజు కాబట్టి మంచి స్టోరీ కావాలి, అదిరిపోవాలి అని చెప్పి ఎడిటర్ గారు అంటే నేను బ్యారేజ్ మీద రాదు. అప్పుడే పగులు ఉన్నది, క్యావిటీస్ అంటాం మనం. క్యావిటీస్ వచ్చినప్పుడు దాన్ని నింపాలి. ఒక ప్రత్యేకమైన సిమెంట్ తోటి, హైడ్రాలిక్ ప్రెషర్ తోటి ఆ బొక్కల్ని వాటిని పూడ్చరు. మన చీఫ్ మినిస్టర్ వెళ్ళి చూస్తే అక్కడ పగులు కనపడుతున్నాయి. ఆ ఫోటోలు మీరు జాగ్రత్తగా సీఎం చూస్తున్న ఫోటోలు చూసేదే పగులు ఎలా ఉంటాయి? వరద ఇవాళ వచ్చింది సరే, పగులు ముందు వచ్చినాయి కదా. మనం ఇలాంటి చేయము, గత ప్రభుత్వము చేయలే. నాకు తెలిసి అంబటి రాంబాబు గారికిను మొన్న నిమ్మల రామానాయుడు గారికి పెద్ద తేడా ఏం లేదు. వరద వచ్చిన తర్వాత అందరూ వెళ్ళి చూస్తారు.
కానీ వరద రాకముందే వేసవి కాలం చూడాలి కదా. మీరు వేసవిలో కదా కొత్త ప్రభుత్వం వచ్చింది, వర్షాకాలం కాదు కొత్త ప్రభుత్వం వచ్చింది, వేసవిలో ఎండాకాలంలో వచ్చింది. ఎండాకాలంలో బ్యారేజ్ కండిషన్ ఏముంది, ఎందుకంటే దానికి ఋతుక్రమం ఉంటుంది. జూన్ 1వ తారీఖు బ్యారేజ్ నుండి నీళ్ళు వదిలిపెట్టాలి ఆయకట్టకి, అది రూల్. అది జూన్ 1వ తారీఖు వదిలిపెట్టాలి. జూలై హాఫ్ ఆఫ్ ది వాటర్ అనమాట. అంటే మొత్తం కెపాసిటీ ఎంత ఉందో దాంట్లో సగం వాటర్ కాలువలకి పంపిస్తారు. మంచినీరుకి ఇంతకుముందు వాడేవారు, అలాగే నారుమళ్ళు రైస్ చేయడం కోసం వాడతారు. ఈ నారుమళ్ళు 20 రోజుల తర్వాత నాటుతారు, తీసేసి నాటడం కోసం FRL అంటాం. అప్పుడు ఫుల్ కాలువ కెపాసిటీలో నీళ్ళు వదిలిపెట్టాలి జూలై 1కి. ఇది మాట ఈ టైం టేబుల్ మాట అని వీల్లేదు. ఇది మారితే ఏమవుద్దంటే పంట లేట్ అవుద్ది. పంట ఏం చేయాలి, అక్టోబర్ నెల కన్నా ముందే కట్ చేసేయాలి, హార్వెస్టింగ్ అయిపోవాలి వరిని. కాకపోతే నవంబర్లో తుఫాన్లు వస్తాయి, నువ్వు పండించిన పంటంతా వేస్ట్ అయిపోతుంది తుఫాన్ వచ్చిందంటే. సో అంచేత ఇది ఒక లెక్క ఉంటుంది. ఇది మన మినిస్టర్ చిత్రమైన భాష మాట్లాడుతుంటారు. పంట వచ్చేస్తుంది, గోని సంచులు ఉండవు. ఇప్పుడు ఆర్డర్ పెట్టాం బెంగాల్కి అంటుంటారు చాలామంది మినిస్టర్లు. మేము పెట్టాం బెంగాల్ 1 year బిఫోర్. నీకు తెలుసు అది అక్టోబర్ కట్ అవుద్దని, జూలై 15కి ఫుల్ నీళ్ళు ఇవ్వని తెలుసు. ఈ టైం టేబుల్ తెలియకుండా ఇరిగేషన్ మినిస్టర్ అవుతాడు వాడు, ఎవరైనా కానీ వాడు. ఋతుక్రమం అది, ప్రకృతితో చెప్తున్న మాట అది అలాగే జరుగుతుంది. జూన్ 1 కావద్దు, జూన్ 5 వర్షాలు వస్తాయి, అది తప్పదు. అది నువ్వు జూన్ 1ని ప్రిపేర్ అయి ఉండాలి, జూన్ 1 కన్నా ముందు ప్రిపేర్ అయి ఉండాలి. పంట అది అక్టోబర్ నెలలో వస్తుంది, నువ్వు సెప్టెంబర్కి నీ దగ్గర స్టాక్ ఉండాలి. ఎరువులు ఆర్డర్ పెట్టాము, విత్తనాలు ఇప్పుడే ఆర్డర్ పెట్టాము, గోనె సంచులు ఆర్డర్ పెట్టాము, రావడం లేదు అని చెప్పి ఎవడైనా మినిస్టర్ అంటే వాడిని తీసుకొచ్చి, అతిగా మాట్లాడుతున్నాను కాదు కానీ ప్రకాశం బ్యారేజ్ మీద ఎవరి మేబీ వాడు వైసీపీ వాడు కావచ్చు, టీడీపీ ఆయన కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకెందుకు అది, అదే వాళ్ళ గొడవ. అది వాళ్ళని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ మీద ఉరి తీసారు. నిజంగా అదే ఋతుక్రమం. అది మిగతా డిపార్ట్మెంట్ అలా కాదు. స్కూల్ కూడా అంతే కదా, జూన్ 1వ తారీఖున స్కూల్ మొదలు పెడతాయి, అంతకుముందే టెక్స్ట్ పుస్తకాలు ఉండాలి. ఈ పని ఆ మిస్టేక్ చేయాలి కదా. దిస్ ఇస్ క్యాలెండర్. ఇది క్యాలెండర్ ఫాలో కాకుండా అంతవరకు వచ్చేసింది, నువ్వు ఊహించలేదు, ఒకేసారి బుడమెరు వచ్చేసింది, అది వచ్చేసింది, నీకు తెలియదా? గోదావరి నిండి ఉండే పట్టిసీమలో నీ మోటార్లు బంద్ చేసినప్పుడు ఆ నీళ్ళు కూడా వస్తాయని తెలుసు కదా. కృష్ణానదికి ఈ సీజన్లో వరద రావచ్చు కదా, రావచ్చని మీకు తెలుసు కదా. ఇప్పుడు వరద వచ్చిన కృష్ణానదికి జనవరి నెలలో రాదు కదా. కృష్ణానది వరద రావాలంటే, గోదావరి నది రావాలంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలే కదా దానికి వచ్చి వరదలు. ఆ తర్వాత రావు, అంత ముందు రావు. గోదావరి ఒక నెల ముందు వస్తుంది, నెల ముందు తగ్గిపోద్ది నీళ్లు. కృష్ణానదికి ఒక నెల తర్వాత వస్తుంది. అదే ఆ తేడా తప్ప అన్నవి వాటికి ఉన్న అడవి క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం. కానీ ఈ నెలల్లో మాత్రమే వస్తాయి, అది క్యాలెండర్. అది సో నది క్యాలెండర్ తప్పలేదు, బుడమేరు క్యాలెండర్ తప్పలేదు. తప్పింది ఎవరు ఉంటే ప్రభుత్వం అధికారులు, నీటిపారుదల శాఖ నిపుణులు, అధికారులే తప్పు. ఈ పాపం వాళ్ళదే అనేదే నా అభిప్రాయం. యూ మే బ్లేమ్ సంబడి ఎల్స్, అది కాదు, వీళ్ళే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.